ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నత నామములో ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ హోప్ పట్టుడే వాక్య సందేశాలు మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి, అలాగే మీరు అనుదినము దేవునికి మరింత సమీపముగా రావాలి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా వాటిని మీకు చేరవేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన యొక్క బైబిల్ తెరచి ఒక మాట మనం చదువుకుందాము. ఆ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడును కాక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. ఈ యోవేలు ప్రవక్త యోధా ప్రజల మధ్య ఆయన పరిచర్య చేస్తూ తన ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయం అంతా కూడా రకరకాల మిడతలు వచ్చి దేవుని యొక్క తీర్పును వారి మీద నెరవేర్చినట్లుగా, వారి పంటలన్నీ నాశనమైనట్లుగాను మనం చూడగలం. అయితే 2వ అధ్యాయంలో ఒక పిలుపును మనం చూస్తాము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనఃపూర్వకముగా దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన తన మనస్సు మార్చుకొని మీ మీద తన కనికరాన్ని చూపునని ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఆ పిలుపును గనక వారు విని దేవుని వైపు తిరిగినట్లయితే వారికి చాలా ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన మేలులు వారు పొందుకుంటారని చెబుతూ అక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఈ సిగ్గు అనే మాట, లేదా ఇంగ్లీష్లో షేమ్ అనే మాట చూస్తాం. ఎప్పుడు మనకి ఈ అనుభవం కలుగుతుంది అంటే, ఇతరుల వలె కాక మనము చాలా బాధపడిన, అవమానము నొందిన స్థితిలో ఉంటే మనము ప్రజల ముందు తల ఎత్తుకోలేని సిగ్గుపడే స్థితిలో ఉంటాం. వాస్తవానికి యోధా ప్రజలు యెహోవాను దేవుడిగా కలిగిన ప్రజలు. వారు ఉంటున్న దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, వారి పాపాన్ని బట్టి ఆ దేశంలో కరువు కలిగింది. అది వారికి సిగ్గు తెచ్చే విషయం. అదేవిధంగా వారి పంటలన్నీ కోల్పోయారు. వారికి తినటానికి ఆహారము లేదు. దానిని బట్టి వారు సిగ్గుపడే స్థితి. అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను మీకు సమృద్ధిని ఇస్తాను, మీరు కడుపారా తింటారు అని చెబుతూ, ఇట్లాంటి అవమానపరచబడిన స్థితి లేదా సిగ్గునందే స్థితి మీకు మరలా రాదు అని చెబుతూ, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. అవును ప్రియులారా, మనము కూడా చాలా సమయాలలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్ళి ప్రజల ముందు సిగ్గుపడుతూ ఉంటాం. అయితే దేవుడు ఆ యొక్క అనుభవాన్ని తీసివేసి ఆయన మనకు ఘనతనిచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎలాగైతే ఆ ప్రజలు వారు మారు మనస్సు పొంది ఉపవాస దీక్ష చేసి ముందుకు సాగి ఆ యొక్క సిగ్గును తొలగించుకున్నారు, మనము దేవుని దగ్గరకు చేరినట్లయితే మనము కూడా సిగ్గునందని స్థితి పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, యోవేలు ద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. సిగ్గునందని స్థితి మా ప్రియులకు దయచేయండి. అలనాడు ఎలాగైతే యోధా ప్రజలు ప్రభువా వారు ఉపవాసం ఉండి నీ తట్టు తిరిగినలా వారిని మీరు ఆ సిగ్గునందని స్థితికి నడిపించారు, అట్టి విధంగా మమ్మలను కూడా ఎన్నటికీ సిగ్గునందని స్థితికి నడిపిస్తారని నమ్మచ్చు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీ అవమానాన్ని ఘనతగా మార్చునుగాక. ఆమేన్.